మాస్ అంటే ఒక స్టైల్ ఉంటుంది, కానీ గాడ్ ఆఫ్ మాస్ అంటే మాత్రం ఒకరే గుర్తొస్తారు. అది ఎవరో కాదు, నందమూరి బాలకృష్ణ. డైలాగ్ చెప్పినా సరే గర్జనలా ఉండాలి, ఫైట్ కొట్టినా సరే థియేటర్ షేక్ అవ్వాలి. అదే మన బాలయ్య స్టైల్. బాలయ్య పూర్తి పేరు నందమూరి బాలకృష్ణ. 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తెలుగు సినిమా గర్వకారణం, ద లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగిన బాలయ్య యాక్టింగ్ అంటే ఫ్యాషన్ గా తీసుకున్నాడు. 1974లో వచ్చిన తాతమ్మ కథ సినిమాతో బాలయ్య తన సినీ ప్రయాణాన్ని అయితే ప్రారంభించాడు. మొదట చిన్న పాత్రలు, తర్వాత గ్రాడ్యువల్లీ హీరోలా 1980 వాటిల్లోనే ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ లో స్ట్రాంగ్ బేస్ అయితే బిల్డ్ చేసుకున్నాడు. 90s లోకి వచ్చేసరికి బాలయ్య క్రేజ్ ఇంకో లెవెల్లో పెరిగిందనే చెప్పుకోవచ్చు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి ఫ్యాక్షన్ సినిమాలతో టాలీవుడ్ ట్రెండ్ నే మార్చేశాడు భయ్య. అప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ డామినేట్ చేస్తే బాలయ్య సినిమాలు మాస్ ని థియేటర్స్ కి లాగేసిందనే చెప్పుకోవచ్చు. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేక స్టైల్ అయితే క్రియేట్ చేశాయి. కానీ ప్రతి హీరోకి లాగా బాలయ్య కెరీర్ కి కూడా అప్స్ అండ్ డౌన్స్ కూడా వచ్చాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, క్రిటిక్స్ నుంచి కూడా చాలా దారుణమైన కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ బాలయ్య స్పెషల్ ఏమిటంటే కంబ్యాక్ ఎలా ఇవ్వాలో బాగా తెలుసు. అదే 2021 లో వచ్చిన అఖండ మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసి బాలయ్య ఈస్ బ్యాక్ అని స్ట్రాంగ్ గా అనౌన్స్ చేసింది. అక్కడ నుంచి బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అన్స్టాపబుల్ అయ్యాడు. వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలతో మాస్ ప్లస్ ఎమోషన్ కాంబో చూపించి కొత్త జనరేషన్ ఆడియన్స్ ను కూడా చాలా బాగా అట్రాక్ట్ చేశాడు భయ్య. మరి ఇప్పుడు ఫైనల్ గా అసలు మ్యాటర్ కి వచ్చేస్తే బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే హైప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. అలాంటిది గోపిచంద్ మలినేని వంటి స్ట్రాంగ్ డైరెక్టర్ తో కాంబో అంటే ఎక్స్పెక్టేషన్స్ స్కై హై అవ్వడం మన అందరికీ ఊహించలేదండి. వీళ్ళిద్దరు కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి ఇప్పుడు అదే కాంబో మరి ఒకసారి రిపీట్ అవుతుంది. వర్కింగ్ టైటిల్స్ MBK111. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో అయితే ఉంది, కానీ ఆల్రెడీ ఇండస్ట్రీలో బడ్జ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏమిటంటే హీరోయిన్స్ సెలక్షన్స్ భయ్య. లేడీస్ సూపర్ స్టార్ గా నయనతార మెయిన్ లీడ్ గా కన్ఫర్మ్ అయింది. ఆమె ప్రెజెన్స్ అలౌన్ సినిమా రేంజ్ అయితే పెంచేస్తాయి. అది కాకుండా మరో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే కాజల్ అగర్వాల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతుందని టాక్ మాత్రం స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఇద్దరు టాప్ హీరోయిన్స్ ఒకే సినిమాలో అంటే గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ రెండు డబల్ డోస్ లో ఉంటాయి. పైగా వీళ్ళ పాత్రలు కూడా స్టోరీలో చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఈ సినిమాను వెంకట్ సతీష్ కిల్లారు చాలా స్ట్రాంగ్ గా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. గోపిచంద్ మలినేని మార్కు, మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్, ఈ కాంబో మరోసారి థియేటర్ లో బ్లాస్ట్ క్రియేట్ చేయబోతుందని ట్రేడ్ అనాలిసిస్ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తున్నారు. MBK111 స్టోరీ గురించి చూస్తే ఇది ప్యూర్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని ఇన్సైడర్స్ అందరూ చెబుతున్నారు. అంటే బాలయ్య మాస్ ప్లస్ సెంటిమెంట్ రెండు చాలా బ్యాలెన్స్ గా ఉండబోతున్నాయి. ఇంకా మరి ఫైనల్ గా ముఖ్యంగా చెప్పాలంటే బాలయ్య ప్రస్తుతం కెరీర్ లో పీక్ ఫేజ్ లో ఉన్నారు. సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలా అందరికి కాంపిటీషన్ ఇస్తున్నారు. ప్రతి సినిమాతో తన రేంజ్ అయితే పెంచుకుంటున్నాడు. ఇదే మొమెంటం MBK111 మూవీలో కూడా కంటిన్యూ అయితే ఇది బాలయ్య కెరీర్ లో బిగ్ హిట్ అవ్వడం కూడా ఆశ్చర్యం కాదు. మొత్తానికి బాలయ్య జర్నీ చిన్న స్టార్ట్ నుంచి మాస్ గాడ్ లా ఎదిగిన స్టోరీ. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ప్రతిసారి స్ట్రాంగర్ కంబ్యాక్ ఇచ్చిన హీరో ఇప్పుడు MBK111 తో బాక్స్ ఆఫీస్ ని మరోసారి షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ వీడియోకి అసలు పంచి ఏమిటంటే ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ట్రెండ్ క్రియేట్ చేయడం. అదే మన బాలయ్య. ఈ MBK111 రిలీజ్ అయ్యేసరికి థియేటర్ లో మాత్రం మాస్ జాతర కన్ఫర్మ్. ఇక బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ రెడీ. మరి ఈ వీడియో నచ్చితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.